దేశ రాష్ట్ర పట్టణాల అభివృద్ధికి పునాదిరాళ్లు భవన నిర్మాణ కార్మికులని ఇంజనీర్లకు సైతం తెలియని పనులు మీ అనుభవంతో చేశారన్నారు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. సిద్దిపేట ప్రజలకు సేవ చేయడం నా అదృష్టమని, నా ప్రాణం ఉన్నంత వరకు సిద్దిపేటకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగే ప్రతి అభివృద్ధి నిర్మాణంలో కార్మికులకు సరైన అవకాశం కల్పిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండభూదేవి గార్డెన్స్లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సుకు మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సిద్దిపేటలో భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సు జరగడం మీ ఐక్యతకు నిదర్శనమన్నారు. కార్మికుల నేర్పరితనంతో జిల్లాలో అభివృద్ధి జరిగిందని, ఈ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికుల బీమా 3 లక్షల రూపాయలు ఉండేదని సీఎం కేసీఆర్ పాలనలో 6 లక్షల రూపాయలు చేశామన్నారు. కార్మికుల కోరిక మేరకు న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ను సిద్దిపేటకు తీసుకురాగలిగామని, త్వరలోనే న్యాక్ కోసం శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. మరో 3 నెలల్లో అత్యుత్తమ అంతర్జాతీయ L&D కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా కార్మికులకు సిద్దిపేటలో శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తామన్నారు. కార్మికులకు నిర్మాణ పనుల్లో మెలకువలు, నైపుణ్యత పెంచేందుకు ఈ శిక్షణ శిబిరం ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకై టీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని గత బడ్జెట్లో ప్రకటించిందన్నారు. ఈ బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ అందించాలని నిర్ణయం తీసుకున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. సిద్దిపేటలోని కార్మికుల బీమా కోసం 110 రూపాయలను స్వయంగా తానే చెల్లిస్తానన్నారు. అలాగే తన ఎమ్మెల్యే నిధుల నుంచి 30 లక్షల రూపాయలు వెచ్చించి భవన నిర్మాణ కార్మికులకు శాశ్వత భవన నిర్మాణం చేపడతామన్నారు. సీఎం కేసీఆర్ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఏది ఏమైనా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అంటే ఏ దేశ అభివృద్ధికైనా, ఏ రాష్ట్ర అభివృద్ధికైనా, ఏ పట్టణ అభివృద్ధిలోనైనా వీళ్ళు పునాదిరాలు. భవన నిర్మాణ కార్మికులు లేకుండా ఏ దేశం లేదు, ఏ రాష్ట్రం లేదు, ఏ నగరం లేదు, ఏ పట్టణం లేదు, ఏ ఊరు లేదు. ఒక ఇల్లు కట్టాలంటే, ఒక అడుగు ముందుకు పడాలంటే భవన నిర్మాణ కార్మికులే కావాలి. అంటే ఇలా ఒక్కొక్కసారి చూస్తుంటాం, పెద్ద పెద్ద ఇంజనీర్లకు తోయని పనులు కూడా అనుభవం మీద భవన నిర్మాణ కార్మికులు అద్భుతంగా చేసుకుంటారు. ఇంజనీర్లు మొత్తం లెక్కలు తీస్తారు, కానీ భవన నిర్మాణ కార్మికుడు ఇక్కడ చూడగానే చెప్తుంటాడు. ఆ భూమిని చూసి, ఆ మట్టిని చూసి, ఆ భవనాన్ని చూసి ఎంత చేయగలనో అద్భుతమైనటువంటి నేర్పరితనం భవన నిర్మాణ కార్మికుల్లో ఉంటుంది. సో ఇవాళ సిద్దిపేట అభివృద్ధిలో కూడా మీరందరూ, ఈ జిల్లా అభివృద్ధిలో మీరు కూడా పునాదిరాలే. ఈ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములే. ఇవాళ అందమైన పెద్ద పెద్ద భవనాలు కనబడుతున్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కనబడుతున్నాయి అంటే దాని వెనుక మీ కృషి వెలకట్టలేనటువంటిది అని చెప్పి చెప్పుకోవడం తప్పదు. మిత్రులారా, మరి ఇలాంటి కార్మికుల సంక్షేమం కోసం ఇంకా ఎన్నో జరగాలి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని పనులు జరిగినాయి, ఇంకా కొన్ని జరగాల్సిన అవసరం ఉంది. సారంగపాలి పెద్ద లిస్టే చదివేయండి, మొత్తం రాసుకున్నాయని చెప్పినా కొద్ది రాసుకున్నానండి. చేద్దాం, తప్పకుండా మీరు అడిగిన విషయాలను నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ కార్మికుల సంక్షేమం కోసం మంత్రి మల్లారెడ్డి గారితో, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి నా శాయశక్తుల సహకారం అందిస్తానని చెప్పి కూడా మనం చేస్తాము. ఈరోజు కొన్ని విషయాలు చెప్పినారు. మనకు నార్మల్ డెత్ అయితే 1,30,000 వస్తున్నాయి, ఇంకా పెంచాలని అడిగింది. వాస్తవానికి తెలంగాణ రాకముందు సమైక్య రాష్ట్రంలో ఆ రోజు 30,000 మాత్రమే ఉండే దాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ 1,30,000 చేసింది. మీరు ఇంకా పెంచాలంటున్నారు, తప్పకుండా ముఖ్యమంత్రి గారితో, మల్లారెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఇంకా పెంచడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ రోజు సమైక్య రాష్ట్రంలో 2,50,000 రూపాయలు మాత్రమే ఉండేది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2,50,000 ఉంటే ఈరోజు 6 లక్షల రూపాయలకు దాన్ని పెంచింది కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి చేస్తారు. అయితే ఈ 6 లక్షలు ఇంకా కొంచెం పెంచాలి అని మా మిత్రుడు సారంగపాని అడుగుతా ఉన్నారు. మరి అదేవిధంగా మ్యారేజ్, పెళ్లి చేసుకుంటే ఇప్పుడు డబుల్ ధమాకా ఉంది కార్మికులకు. కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఉంది, కార్మికుల కోటా నుంచి వచ్చే 30,000 ఉన్నది. ఇంతకుముందు అయితే 5,000 ఉండేది, ఇప్పుడు 5,000 30,000 చేసింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటు 30,000 వస్తున్నాయి, అటు కేసీఆర్ గారు ఇచ్చే 1,16 కళ్యాణ లక్ష్మి కూడా వస్తుంది.
అంటే 1,30,116 వస్తుంది ఇలా కార్మికులకు. అయితే ఇది కూడా మీరు గమనించాలి, ఇది వస్తుందని అదాపలే, అది వస్తుందని ఇదాపలే, రెండు కూడా ఇస్తున్నాం మీకు. దీన్ని ఇప్పుడు అట్లే కేసీఆర్ కిట్ కూడా వస్తుంది. బిడ్డ కాన్పు పోతే కూడా ఇదివరకు 5,000 ఉంటే ఇప్పుడు 30,000 చేసినాం. ఇటు 30,000 కార్మిక విభాగం నుంచి వస్తుంది, అటు పోతే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ వస్తుంది, దాంతో పాటు 12,000 రూపాయలు వస్తాయి. ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తెచ్చే స్కీమ్ కూడా వస్తుంది. రెండు స్కీములు కూడా వస్తున్నాయి, ఇది వస్తుంది అది వస్తుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా అంగవైకల్యం జరిగితే కూడా గతంలో 2 లక్షల రూపాయలు ఉన్నాయి, దాన్ని ఇప్పుడు 5 లక్షల రూపాయలకు పెంచేది కూడా మన ప్రభుత్వమే. ఇట్లా కొన్ని జరిగినాయి, బట్ ఇంకా కొంచెం జరగాలి, సంక్షేమం జరగాలి అంటున్నారు. తప్పకుండా దానికోసం కూడా కృషి చేస్తాం. పోయినసారి మీరు చూసిండ్రు, బడ్జెట్ చదివేటప్పుడు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 1,00,000 మోటార్ సైకిళ్లు ఈ ఆర్థిక సంవత్సరం భవన నిర్మాణ కార్మికులకు ఇస్తామంటున్నారు. ఇది ప్రతి సంవత్సరం ఇవ్వాలంటే ప్రభుత్వ ఆలోచన. ఒకటే సంవత్సరం ఇన్ని లక్షల మందికి ఇవ్వలే కదా. కార్డు ఉన్న వాళ్లకు, కార్మికులకు, అర్హులైనటువంటి వాళ్లకు ప్రతి సంవత్సరం దశల వారీగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అది దశల వారీగా తప్పకుండా అందించుకుందాం. దానికి ఒక పద్ధతి పెట్టుకుందాం. పైరవీ లేకుండా కార్మికులు కానోళ్లకు, కార్డు లేనోళ్లకు ఇవ్వకుండా నిజమైన కార్మికులకు, సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి అందే విధంగా కూడా మనం కృషి చేసుకుందాం. మరి ఇవి కాకుండా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవాళ కార్మికుల కోసం సిద్దిపేటలో న్యాక్ సెంటర్ పెట్టించినాం. మీరు అందరూ అడిగితే నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ సెంటర్ ఇక్కడ పెట్టాం. అది పెట్టినప్పటి నుంచి దాదాపు 5,000 మందికి సిద్దిపేటలో ఇప్పటిదాకా ట్రైనింగ్ ఇచ్చినాం. గతంలో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు 150 రూపాయలు ఇద్దరు స్టైఫండ్, దాన్ని 300 రూపాయలకు కూడా పెంచినాం. వారి కుటుంబ సభ్యులకు కూడా కుట్టు శిక్షణ ఇప్పిస్తూ ఈ మధ్యనే కుట్టు మిషన్లు కూడా ఇచ్చినాం సిద్దిపేటలో. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు కూడా పంపించండి మీ కుటుంబ సభ్యులను, వాళ్ళ కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇద్దాం. ట్రైనింగ్ అయిన తర్వాత కుట్టు మిషన్లు కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున ఇప్పించి మీకు చేదోడు వాదోడుగా ఉండేటట్టుగా కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోదాం. న్యాక్ కోసం కూడా త్వరలోనే సిద్దిపేటలో ఒక పర్మనెంట్ బిల్డింగ్, అది ఎన్ని కోట్ల రూపాయలైనా సరే, న్యాక్ని ఒక శాశ్వత భవన నిర్మాణానికి నేను కృషి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు ఇంకో శుభవార్త చెప్పాలి. మొన్న ఎల్ఎన్టీ కంపెనీ, ఎల్ఎన్టీ అంటే మీరు వినుంటారు, చాలా ఇండియాలోనే టాప్, ప్రపంచంలో ఒక 100 దేశాల్లో పనిచేస్తుంది ఎల్ఎన్టీ కంపెనీ. ఆ ఎల్ఎన్టీ కంపెనీకి హైదరాబాద్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. వాళ్ళు ఏదో చిన్న పని మీద నా దగ్గరికి వచ్చింది, వస్తే వాళ్ళని బతిలాడిని, ఈ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది, ఒకటి మా సిద్దిపేటలో కూడా పెట్టు అని అడిగింది. ఏంటిది ఆ ట్రైనింగ్ సెంటరు అంటే 5 ట్రేడ్లలో ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, మేస్త్రి కానీ, బార్బెండర్ కానీ, ఇట్లాంటి కోర్సెస్లో వాళ్ళు ఉచిత శిక్షణ, ఒట్టి శిక్షణ కాదు, హాస్టల్ వసతి పెట్టి, భోజనం పెట్టి, 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి, స్టైఫండ్ ఇచ్చి, సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తారు. ఎవరైనా మేము కంపెనీలో చేయము, బయట చేసుకుంటామంటే కూడా ఓకే బాబు నీ ఇష్టం, పక్కా ఉద్యోగం ఇస్తారు. దీన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేసినాం. వచ్చే 3 నెలల్లో ఎల్ఎన్టీ ద్వారా మీ ట్రైనింగ్ సెంటర్ను సిద్దిపేటలో ప్రారంభించబోతా ఉన్నామని మనం చెప్తాము.